టీంలో కొత్త వాళ్ళు వస్తే రోహిత్ ఎలా చేస్తాడు? ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కుల్దీప్ యాదవ్ కెప్టెన్ రోహిత్ శర్మ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పుకోవచ్చు. సో, ఏంటంటే రోహిత్ శర్మ ఎవరైనా కొత్త వాళ్ళొస్తే వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తాడు. చాలా మోటివేటివ్‌గా ఉంటాడు. వాళ్ళకు ఫ్రీగా బ్యాటింగ్ చేసే స్కోప్ ఇస్తాడు అనంటూ చెప్పుకొచ్చారనమాట. అలానే డ్రెస్సింగ్ రూమ్ కూడా వాళ్ళతో చాలా ఫన్నీగా ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా ఎవరిపైన కోపం గాని, ద్వేషం గాని ఉండదు. ఎంతసేపటికి టీము, క్రికెట్, ఇండియా అనే తహతహలాడుతూ ఉంటాడు. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చాలామంది కెప్టెన్స్ యాటిట్యూడ్ చూపించడము, సో, తన దగ్గర ఉన్న పనులు చెప్పుకోవడమే చేస్తూ ఉంటారు. కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా మంచిగా స్వీకరిస్తాడు అందరిని కూడాను. వాళ్ళకు ఫ్రీగా షాట్స్ ఆడే విధానము, బౌలింగ్‌లో ఏమన్నా చిన్న చిన్న మార్పులుంటే అవి చాలా మంచిగా సజెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట రోహిత్ శర్మ. సో, నేను కూడా చాలా సార్లు రోహిత్ శర్మకి చాలా ఫ్యాన్ అయ్యాను. సో, తను చెప్పే కొన్ని టిప్స్ కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. నా బౌలింగ్ కొంతవరకు మెరుగుపడడానికి కారణం కూడా రోహిత్ శర్మనే అన్నట్టు చెప్పుకొచ్చాననమాట. కాగా ఈరోజు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా అయితే వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. అందులో రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, ఏ విధంగా కెప్టెన్సీ చేస్తాడో చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కుల్దీప్ యాదవ్ చేసిన మాటలు అందరిని అయితే ఆసక్తికరంగా రేకెత్తించేలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్‌లో మన ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తీసేసిందనమాట. అప్పటి నుండి కూడా రోహిత్ శర్మకి చాలా అయితే సింపతి పెరిగింది. అందరూ కూడా రోహిత్ శర్మ చాలా బాగా గౌరవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా రోహిత్ శర్మకి ఒక మంచి బూస్టప్ అని చెప్పుకోవచ్చు. సో, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ సేన గెలుస్తుంది అయితే అందరూ భావిస్తున్నారు. అలానే కుల్దీప్ యాదవ్ కూడా టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యారనమాట. సో, మరి చూడాలి ఏ విధంగా ఆడతారో ఏంటి అనేది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము రోహిత్ శర్మ అంటే మనం చూస్తున్నాం, రోహిత్ శర్మ వేరు, ఇంతకుముందు రోహిత్ శర్మ వేరు. సో, ఇంతకుముందు రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్ బౌలర్స్ అలానే మిడిల్ ఆర్డర్‌లో వచ్చాడనమాట. ఒక ఆల్రౌండర్‌గా అయితే టీమిండియాలోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. కానీ రోహిత్ శర్మ రూపురేఖలు మార్చింది మాత్రం నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కెప్టెన్ ధోని. అప్పట్లో ధోని అయితే రోహిత్ శర్మ బాగా సపోర్ట్ చేసేవాడు. సో, తను మిడిల్ ఆర్డర్ వద్దు, నువ్వు ఓపెనింగ్ దిగు అని చెప్పి తను ముందుకు ఇచ్చి బూస్టప్ ఇచ్చి ముందు దింపి, సో, తన తర్వాత రోహిత్ శర్మ ఆ యొక్క చక్కటి అవకాశం కూడా మంచిగా యూటిలైజ్ చేసుకొని తను ఇప్పుడు ఇండియన్ కెప్టెన్ లాగే ఎదిగాడంటే మామూలు విషయం కాదు. నిజంగా కుల్దీప్ యాదవ్ చెప్పినట్టు రోహిత్ శర్మ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారని మనం చూస్తున్నాం అనమాట. ముంబై ఇండియన్స్‌లో నామన్ గిర్ కానివ్వచ్చు, లేకపోతే జస్ప్రీత్ బుమ్రా కానివ్వచ్చు, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహర్ ఇలా ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా సో, తన దగ్గరుండి ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు ఎంత మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అని చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా నేహల్ వధేరా చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుతున్నాడో. ఒక సూర్యకుమార్ యాదవ్, ప్రతి ఒక్కళ్ళు కూడా రోహిత్ శర్మ గురించి ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారనమాట. సో, కుల్దీప్ యాదవ్ చెప్పిన మాటలు నాకు నిజంగా 100% కరెక్ట్ నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం తన మాటలపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.